బయటికి నేను కొట్టిన ఇవాళ ఏమన్నా అన్నారా నువ్వు ఇట్లా చూపిస్తున్నా మాట్లాడతావా? ఇప్పటికీ మీరు కాంప్రమైజ్ కారా? ఇంకా ఇప్పుడు నేను కుళ్ళే చెప్తున్నా, ఆడు కానీ రాలేడనుకో నిన్ను అన్ని చంపకుండా మాత్రం ముట్లరా. ఫోన్ చేయడానికి ఫోన్ చేయరా పోయి, నువ్వు ఫోన్ చేయి. కొట్లాడతావారా? కొట్లాడరా. కొట్లాడు. ఏంరా నీ తమాషా? ఏం చేస్తున్నావురా నువ్వు? ఏం చేస్తున్నావురా? సరే నువ్వు వచ్చినావు, సరే మేనోడు ఎవరైతే కొట్టిరు ఆయన రాలేదు, అయినా కానీ నువ్వు సరిదిద్దాలా, కానీ నువ్వు కూడా రివర్స్ మాట్లాడితే ఏడికెళ్ళి అవుతుంది. ఆయన రానంటుంటావు, మీరు ఇట్లా చేస్తారు. నేను ఏం చేయాలి చెప్ప? ఆయన ఏమో రాకుండా కూర్చుంటుంది, నేను ఏం చేయాలి అందరి మధ్యలో? తప్పైందని ఒప్పుకుంటున్నాం కదా, ఇంటికి వస్తే ఆమె ఆయన కూడా వస్తారు, కూర్చొని మాట్లాడితే అయిపోతుంది. అరే చిన్న పాప ముఖం చూడరా పోయి, ఆడ బాధ అనిపిస్తుంది, మాకు బాధ అనిపిస్తుంది, నీకు అనిపిస్తలేదారా? ఏం కొడతానే నీ కోపం చల్లగా అవుతుందా? అది ఏమైతుంది చెప్పు నాకు మళ్ళా. ఇప్పుడు కొడితే ఇప్పుడు దెబ్బలు తింటా. నీ అన్నగాడు అందరినీ పిలిపి, లేకపోతే నాకు అవసరం కూడా లేదు. ఇగో ఇడ చూడు ఒక్కసారి ఇడ చూడు. వాళ్ళు వచ్చిరు, బొమ్మడిది వాళ్ళు వచ్చిరు, బొమ్మడిది వాళ్ళు వచ్చిరు. ఏరా ఇంకోటి మెన్నాడు లేదు, బయటికి రావాలి, నువ్వు కూడా రా. సారీ ఎప్పటికి వచ్చి మాట్లాడాలి. ఇది కరెక్టా? మాట్లాడతా నీతోనే మాట్లాడుతా. చింటూ చేయలేసి మాట్లాడకేమన్నా మాట్లాడు. ఆయన ముంగట ఏం కథలు పడుతున్నాను? వాళ్ళు సారీ చెప్పడానికి పిలిపించింది. సారీ చెప్పడానికి పిలిపించినాను, అట్లా రియాక్ట్ అయితే అని పిలిపిలే నేను. బయటికి పోయినా అది ఏదో అయిపోయింది, అప్పుడు ఏదో గరం మీద చేసిరని చెప్తుంటే కూడా సారీ చెప్పని. నువ్వు మాట్లాడే నీకు గుర్తులేవా బా? నీకు నువ్వు తిట్టినాయి, నువ్వు కొట్టినాయి, వాళ్ళు ఏమన్నా అన్నారా? నువ్వు ఇట్లా చూపిస్తున్నా మాట్లాడతావా? ఇప్పటికీ మీరు కాంప్రమైజ్ కారా? ఇంకా నేను చెప్తున్నా నేను దానికి అదే బయటికి జోకర్ గా పిలిపించింది. మాట్లాడతా కదా, నేను మాట్లాడతా కదా, నేను మాట్లాడతా కదా. ఫోన్ చేయడానికి ఫోన్ చేయరా పోయి, నువ్వు ఫోన్ చేయి. చెప్పేది పద్ధతి కాదు. సరే అన్న, పద్ధతి కాదు. ఫోన్ చేయి, ఫోన్ చేయను. చెప్పేది సంసారం ఉండవు అని మాట్లాడినావు కదా నువ్వు. ఏడిపోయిందిరా మళ్ళీ ఆడపిల్ల సంసారం ఇవాళ? ఏమైంది? ఏడిపోయింది? అన్న చెప్పింది కాబట్టి అన్న మాట ఇంకెళ్ళి ఇష్టపెట్టి పోయినాం మేము. అరే పెట్టుకొని వచ్చినావురా నువ్వు. ఫస్ట్ రోజు వచ్చినావు, సెకండ్ రోజు మొన్న కూడా రావడానికి ఏం రీజన్ రా? చెల్లె అని చెప్పి వచ్చిన నేను. మళ్ళీ సంసారం
సంసారం పోయిందనే కదా నేను మాట్లాడడానికి వచ్చినాం మళ్ళా. చెల్లెకి సంసారం ఏం చెప్తావు? అది చెప్పినందుకే కదా పట్టుకొచ్చినాం మేము. ఎట్లా దేనికి మాట్లాడనీకని ఆ రోజు. అరే నువ్వు ఫస్ట్ టైం వచ్చినప్పుడు కొట్లాడాలా, నువ్వు వేరే మాట్లాడినావు. తర్వాత ఇది వీడియో పెట్టినప్పుడు ఇంకోటి మాట్లాడినావు. అంటే ఎట్లా కనబడుతున్నా నేను నీకు? ఏం మాట్లాడినా వీడియో ఎట్లా కనబడుతున్నా నేను నీకు? నేను కొట్టుడు తప్పే, కొట్టుడు తప్పే. అందుకని ఆయన ముఖం లేకనే ఆడు వస్తుంది నీ దగ్గర. మా అన్నాడు నీకేం ముఖం పెట్టుకొని వచ్చినావు నువ్వు ఇప్పుడు? నేను మాట్లాడనీకి చెల్లని మాట్లాడతలే మామ, నేను మాట్లాడుతున్నా అంతే. ఏ రకంగా నువ్వు ముఖం పెట్టుకొని వచ్చినావు వీడికి? అన్న విషయం కాబట్టి వచ్చిన. చెల్లె సారీ చెప్తాం, బావ ఇంటికి వస్తా అంటే మీరు వస్తా అంటారు అని చెప్తే వచ్చినా. మరి దేనికి ఎగిరినాం? నువ్వు చేసింది ఏమో కనిపించలే బావ. నువ్వు నేనేం చేసినా? నువ్వు ఫోన్ చేసినప్పుడు ఎట్లా మాట్లాడుతున్నావు? ఫోన్ చేసినప్పుడు ఇంకా అందరు ముంగటున్నప్పుడు చెప్తున్నా, చెప్పేదాకా ముఖం చూసుంటే నాకు టెంపర్ అవుతలే అన్న. నాకు అని టెంపర్, నాకు ముఖం చూసుంటేనే పంచుకి ముఖం అంతా పచ్చడి వచ్చినప్పుడు ఉంటాను తప్పు అవుతుంది, అర్థమవుతుందా? నువ్వు చేసేది ఇప్పుడు తప్పు అనిపిస్తలే? నాకు అర్థం అయితే ముఖం ముఖం కళ్ళకి నిద్ర కూడా పోలే నేను. చూసి ముఖం చూసా కూడా నాకు పిచ్చి లేచిపోతుంది. నాకు ముఖం చూసా కూడా పిచ్చి లేచింది. సైకిల్ ఎక్కలు చేయక అర్థమవుతుందా? ఆయన ఉండు మాట్లాడి పిలిపించుండు. నువ్వు కొట్లాడతావరా? కొట్లాడు. ఏమ్రా నీ తమాషా? ఏం చేస్తున్నావురా నువ్వు? ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావు? దాంట్లో పిలిచినావు నువ్వు? నువ్వేం చేస్తున్నావు? అయితేలే అన్న కొట్టుకోపోరి. ఫోన్ చేయరా? మరి ఏం చేస్తాం కదప్పా? దేనికి పిలిచిరు? అరే నీ మీద ఇజ్జత్ తోటే వాళ్ళు వచ్చిర్రా. వాళ్ళకి ఒక రెస్పెక్ట్. వాళ్ళు తప్పైంది సారీ చెప్పడానికి వచ్చిర్రు. ఆయన లేడంట, ఎడిపోయిందంట, ముఖం లేదు రాడంట. తప్పైంది మొహం లేదు రానంటుండు. ఏం చేయాలా? తన్నింది పోయింది, తన్నించుకుంది పోయింది, ముఖం లేదు. ఆయన లేడంట చింటూ ఇక్కడ. అరే ఇప్పుడు నేను ఫుల్గా చెప్తున్నా, ఆడు కానీ రాలేడనుకో నిన్ను అన్ని చంపకుండా మాత్రం ముట్లరా. సరే కానీ ఒక మాట నేను చెప్తా నీకు, ముఖం పెట్టి మాట్లాడకు, అట్లా ముఖం పెట్టి మాట్లాడకు. ఇంకెట్లా రావాలంటే నలుగురు ఎందుకు వచ్చిరా? మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చిరు? వచ్చిరా కొట్లానికైతే ఇప్పుడు నలుగురు ఎందుకు వచ్చిరు? మళ్ళా రావద్దా? నలుగురు ఎట్లా వస్తారు? ఎట్లా వస్తారు నలుగురు? నలుగురు ఎట్లా వస్తారన్నా? వాళ్ళు ఎంత మంది చేసేసినా అంత మంది వచ్చినా లేదా? ఇట్లా మాట్లాడుతున్నా మీకు కనబడుతున్నా అన్న? మీరు ఏం చెప్తున్నా ఇది ఇడికేనా? ఇంకా అన్న వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటుందమ్మా? వాళ్ళకి బాధ అయితే లేదు మనం మీరు ఉంటుంటే. సరే ఏ రకంగా మాట్లాడాలి? నువ్వు ఆ రోజు ఏం చేసినావు తెలుసున్నా నీకు? అంటే ఎట్లా మాట్లాడుతున్నాడు? నా చేతులు అవుతున్నావు. అరే నేను సంపూలమని ఇచ్చాను వాళ్ళని, సంపూలం అనుకున్నా. ఇంకా బతుకున్నరాలు, నాకున్న సైకిల్ ఇంకా బతుకున్నరాలు, ఇంకా వడ్లేసినాలని నేను ఇప్పుడు. సరే అప్పు మాట్లాడు. ఎంతసేపు టైం ఇవ్వాలి నీకు? ఆడు మాట్లాడే తీరు కరెక్ట్ లేదు. నువ్వు ఆ రోజు ఎట్లా మాట్లాడినావు అంటే నేను ఏం మాట్లాడినా? ఏమన్నా మాట్లాడి ఇంకా టైం ఇచ్చిరా వచ్చి కొట్టిర్రా అన్న? ఏం చేసిరా ఆ రోజు? మాట్లాడి టైం ఇచ్చిరా కొట్టిరా అన్న? రావుడు రావుడే మీరు కొట్టిరా? నాకు అసలు నిద్ర కూడా పడతలేదా నాకు? నేను ఇందాక సాయంత్రం ఎట్లా వచ్చినా? ఆయన రానంటుండో మీరు ఇట్లా చేస్తారు. నేను ఏం చేయాలి? ఆయన ఏమో రాకుండా కూర్చుండు. నేను ఏం చేయాలి అందరి మధ్యలో? కాదు ఇప్పుడు నేను అయినది నువ్వు చేసింది చెప్తున్నా, లేకపోతే ఇప్పుడు కొట్లానికి ఇప్పుడు మేము చేసింది తప్పే. ఇప్పుడు కూడా ఎట్లా మాట్లాడుతున్నా అన్న? కాంప్రమైజ్ వచ్చినాడు, మాట్లాడానికి వచ్చినా, బావ అనుకుని వచ్చిందా, కొట్లాడమని వచ్చిందా, కొట్లాడమని వచ్చి మాట్లాడుతున్నావా లేకపోతే ఎట్లా మాట్లాడుతున్నావా?
కోపం అనేది ఆపుకో. అన్న నేను ఎట్లా అవుతానా? నాకు నాకు అసలు మాట్లాడాలి ఇంకా టైం లేదన్నా నాకు అన్న. నేను 2 రోజుల నుంచి ఆయన వీళ్ళ తప్పులేస్తుండే ఎవరు చెప్తున్నారు? మధ్యలో ఈమె అదే అయిపోతుంది కదా. మధ్యలో ఈమె బాధపడుతుందా? మీకు అర్థమైతలేదు అది? అరే పాప గురించి, మీ ఈగో గురించి, మీ కొట్లాటల గురించి మీరే చేసుకోరు. నేను మాట్లాడుతున్నారు రాజా అంటే ఆ రోజు వాళ్ళు కొట్టిర్రు, ఇవాళ కూడా అదే చేస్తుర్రు. మళ్ళీ లేడీ ఇంకోడు లేడంటే నన్ను ఏం చేయమంటావు? ఉన్నాను పిలిపిస్తాడు. పెద్దనని పిలిపి, మరి పెద్దనని కూడా రావాలి కదా. కాంప్రమైజ్ కావచ్చు. తలకాయ రాంటి తోకొచ్చేం పైన కాంప్రమైజ్ అవుతావా కావా? వీళ్ళు చెప్తే నీకు ఓకేనా కాదా? వీళ్ళు అరే వీళ్ళు ఎట్లా అవుతాయి అట్లా? తలకాయ కావాలి నాకు, తోకతో పని లేదు. వీటి నాకు 2 నిమిషాలు కాదు, నేను సంకలు వేసుకొని వస్తాను. ఇంకే 2 నిమిషాలు కాదు, 2 నిమిషాలు. నాకు తలకాయ కావాలి అంతే అంతే నాకు. అరే మీరు ఎందుకు వచ్చి మీరు రాకపోతే సారీ చెప్తే అయిపోతుంది. ఆయన చేసిన తప్పుకి ఆయన ముఖం లేదు కాబట్టి ఆయన మేము వచ్చి బట్లాడుకొని తీసుకొని చేస్తున్నాం. ఇదా అన్న ఎందుకు అన్న మీరు రమ్మని చెప్పింది? ఎందుకు ఇవన్నీ తీసుకొని మరి మీకే అడుగుతున్నా. మరి మేమంటే తప్పు చేస్తాం. మరి ఇప్పుడు ఆయన చేసేది ఏం చేస్తుండో? ఇప్పుడు ఏమంటావు అన్నాడు? ఎట్లా మాట్లాడుతున్నాను? అరే మళ్ళీ అట్లనే చేస్తున్నావు నువ్వు. అట్లనే చేస్తున్నావు. అది తప్పు ఒప్పుకొని వచ్చినాడు. తమ్ముడు ఏ రకంగా ఏ రకంగా నీ ఇష్టం రా, ఇక నీ ఇష్టం. నువ్వు ఏం చేసుకున్నా చేసుకో. వేసుకుంటున్నావు చిల్టో, ఇది కాంప్రమైజ్ చేసుకున్నట్లేదు. ఇది తప్పు రే. ఒవ్వని ఇంట్లో ఆడపిల్లైనా ఆడపిల్లనే. ఇంకోటి అవురాపే వస్తా అని చెప్తున్నారు కదా నీకు. నేను వస్తలేను, అయిపోయింది వీడికి సరిదిద్దుకున్నామంటే అంటలే కదా. వచ్చిన తర్వాత మేము మాట్లాడుతూ అంటారు కదా. ఎట్లా వచ్చినా నాడు నువ్వు చూడు. ఇప్పుడు ఎట్లా మాట్లాడుతావు? ఈ నుంచి వాడు ఏం చెప్తున్నావు నువ్వు వినా? నేను ఈడికలు చూస్తాను. నేను ఈడికలు అడుగుడు అది ఆడేమో ఉల్టా మాట్లాడితే మాత్రం మీ ఒకన్నా ఆడు ఏ రకంగా వచ్చి ఆడు ఏం మాట్లాడుతున్నావు వినా? ఫస్ట్ రోజే పోయిందా నా రెస్పెక్ట్ ఇయ్యాలేముందా? ఇయ్యాల కొత్తగా వచ్చిందా నా రెస్పెక్ట్? సరే మాట్లాడిపి అన్న, ఈడికెళ్ళి మాట్లాడిపి. ఇగో దూరం ఉన్నా కదా, 10 అడుగులు దూరం ఉన్నా కదా, మాట్లాడిపోయాను. సారీ చెప్పే అయిపోతుంది. నేను చెప్తానా ఎప్పటికైనా, ఆ రోజు మేము కాళ్ళు లేపుడు తప్పే, కానీ దేనికి లేపి అంతగానో ఎందుకు కోపం వచ్చిందంటే ఆయన ఫోన్ చేసి అవి ఇవి మా ఇంట్లో చంపేస్తా, వాళ్ళని చంపేస్తా, కూర్చేస్తా అంటే 10 మందిలో ఉండి స్పీకర్ పెట్టి మాట్లాడినప్పుడు ఏం మాట్లాడినవరా? ఫస్ట్ ఏం మాట్లాడినా అని అడిగినా. నేను ఏడుంటే మీకు ఏం రాను. అవసరం లేదు మాట్లాడిన పాయింట్ చెప్పమని తలకాయ గురించి తర్వాత మాట్లాడుతున్నా నేను. అవసరం లేదు. ఆ రోజు ఏమైందో నాకు నా మొగుడు మంది ఉంటాయి, అయిపోయింది అది. నేను ఆయనతో మాట్లాడితే కాంప్రమైజ్ అయితలేడు మీరు చేసిన కథకి. ఆ రోజు ఇట్లనే మాట్లాడి సైలెంట్ గా వెళ్ళిపోయాక అయిపోతుండే. కొట్టి చేసి ఇంతవరకు వచ్చింది. ఇది ఎన్ని రోజులు అవుతుంది కొట్టడానికి? ఎందుకు ఎందుకు కొడతారు? మీరు నాకు తెలుసా మీరు చేయలేస్తారని? నేను బ్యాడ్ అవుతున్నా, మొత్తం బ్యాడ్ అయిపోయినా. నాకు మీరు చేయలేస్తారని తెలుసా? అందరు ముంగట అడిగిందని చెప్పు. నాకు తెలుసా మీరు చేయలేస్తారని? ఆ రోజు ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతుంటే అది చంపేస్తా, కూర్చేస్తా, చంపేస్తా, ఏమైతే మీకు వాళ్ళతోటి ఉన్నప్పుడు 100 మాటలు మాట్లాడుకుంటారు మీరు. దాని వల్ల కోపం అరే ఆ మంచి ఒక మాట చెప్తా, మీ ఇంటి ఆడపిల్ల ఆమె, మీ బావ అవుతాడు, నువ్వు తగ్గాల ఏదున్నా. మీ బావ అనుకొని ప్రతిసారి వీళ్ళు క్వశ్చన్ ఏమంటుంది? అయినా నా మీద ఛాతీ మీద తంతే నీ నేను మొగుడిని అవుతా కదా, నాకు తంతే మళ్ళీ నువ్వు ఎందుకు ఏమల్లే మీ తమ్ముళ్ళ కానీ చెప్పి క్వశ్చన్ అడుగుతుండు. ఇప్పుడు ఈ క్వశ్చన్ గురించి పాపని వదిలేస్తుండు. ఇంతవరకు కరెక్ట్ వాడిని పోయి పట్టుకొని వచ్చినాం. సరేనా? ఇప్పుడు చేసింది తప్పే, కొట్టుడు మా తప్పే. ఆయన ఏదో కోపం అట్లా చేసింది, దానికోసమే కదా మాట్లాడికి ఇప్పుడు ఇచ్చిన. వచ్చి కొడితే ఎట్లా కరెక్ట్ అన్న? మళ్ళీ నాకు అన్న వాళ్ళ ముంగట ఇజ్జట్లేదు, అన్న వాళ్ళ ముంగట ఇజ్జట్లేదు అంటుంది. కానీ ఇప్పుడు ఇదిపోయింది అన్న ఇజ్జత్. మళ్ళీ మీరు ఆపుతుంటే కాదురా నాయన, 10 సార్లు కొడతాడు, ఇప్పటికీ కొడతాడు. ఆయన బాగా కాబట్టి కొడతాడు. నువ్వు బొమ్మది పడాలి.
అర్థమైందా? గుర్తుంటలేదా? మర్చిపోతారా? అన్న అందుకని చెప్పే అన్న ఫస్ట్ వచ్చి అంత మాట మాట్లాడదాము. నేను గుర్తు చేయాలా బావా అని? అయినా అయిపోయినా గమ్మునుండు. నేను గుర్తు చేయాలా బావా అని చెప్పు నాకు. చేయాలా? గుర్తు చేయాలా బావా అని? గుర్తుంటలే మీకు? మీరు గుర్తు చేస్తేనే ఇప్పుడు వచ్చి బావా అని పిలిచిందా నేను? నేను పిలుస్తున్నా కదా ఇప్పుడు వచ్చినావు. అదే ఇప్పుడు మీరు నువ్వు బావా అని పిలువమంటేనే పిలిచిందా నేను బావా అని చెప్పి? ఇంతే వేసుకుంటా ఇంకా తెంపేసారా చెప్పండి, నేను డివోర్స్ తీసుకుంటా అయిపోతుంది ఒక పని. ఏ అవన్నీ మాటలు ఎందుకు? ఏం మాటలు ఉన్నాయి అవన్నీ? అన్న ఇప్పుడు నేను మాట్లాడొచ్చా? అన్న మాట్లాడొచ్చా? ఆ రోజు ఏమన్నావు? ఏమన్నా వడ్లే నా చెల్లెని విడాకులు తీసుకో. ఏ రకంగా అంటారా నువ్వు విడాకులు? నీ చెల్లెకి నువ్వు ఇప్పిస్తావరా విడాకులు? నువ్వు రాహుల్ గారు ఏం మాట్లాడిర్రా? నువ్వు నీ అన్న ఇడిపిస్తారా? మాట్లాడు ఇప్పుడు మాట్లాడు విడాకులు అంట తీసుకురామా? నేను రెడీ. నువ్వు రెడీయా? అన్న అన్నోడు బాగుండా, నేనేం చేశా? అన్నోడు బాగుండు. ఇగో నేను దగ్గర కూడా వదిలేను. మాట్లాడు. ఇగో మమ్మల్ని వద్దే నీకు నూరు అడిగున్నావు, ఇప్పే నీకు బాగున్నా రాగమే నేను నా బిడ్డ అంతేడా, అంతకు మించి ఏం లేదు. నా నోట్లకి మాట రాలేదు. అర్జున్ నువ్వు కాంప్రమైజ్ సారీ చెప్పనీకి వచ్చినావా దేనికి వచ్చినావు? ఆయన తప్పులు ఎత్తి చూపించాల్సిన అవసరం లేదు, ఆయనకు తెలుసు మీరేం చేసినా మీకు తెలుసు. నాకు ఇంకా ఓపిక లేదు. ఆయన సీదా వదిలేస్తా అని మాట్లాడుతున్నాడు. ఇంతవరకు లేనిది మీ వల్ల. నువ్వు పాపం లోపల తీసుకో అంటే నువ్వు తమాషా చూసుకుంటా ఏం నుంచి చుట్టున్నావు? అర్థమైందా? మీ వల్ల నేను ఒకటే కదా సారీ చెప్పనీకి వచ్చినాము. ఫోన్ లో ఒకటే ఇప్పుడు ఇదే మాట ఇప్పుడు ఈ టోను నువ్వు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఉంటే బాగుంటుండే. నువ్వు డిస్కషన్ ఎందుకు చేస్తున్నావు? నువ్వు సరే నువ్వు వచ్చినావు, సరే మేనోడు ఎవరైతే కొట్టిరు ఆయన రాలేదు, అయినా కానీ నువ్వు సరిదిద్దాలా కానీ నువ్వు కూడా రివర్స్ మాట్లాడితే ఏడికెళ్ళి అవుతుంది. ఇట్లా ఇల్లు ఎట్లా నడుస్తుంది, సంసారం ఎట్లా నడుస్తుంది, పిల్లలు ఎట్లా చెప్పు. ఇబ్బంది ఏం లేదు మాకు, ఇక్కడ ఉండలే నాకేం ప్రాబ్లం లేదు. కానీ ఏంటంటే నువ్వు చేసేది నువ్వు పొలైట్ గా మాట్లాడాలి. ఎందుకంటే ఇంటి బావ ఇంటి మంచి, మీరు ఇట్లా రివర్స్ మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ చెప్పు. నువ్వు అయింది అయిపోయింది, వచ్చి కాలు పట్టుకోరి. కాలు పట్టుకోరి. మాట్లాడక ముందుకే దబిరి దిబిరి దబిరి దిబిరి కొట్టివాడు ఏం దెబ్బలు తిన్నికున్నారా? మా అమ్మమ్మ దెబ్బలు తిన్నిక అన్నారా? చెప్పు చెప్పు చెప్పు. ఆ రోజు ఎంత మంది ఉన్నా అంత మంది వచ్చి ఆయన ఒక్కడే కాదు, లేదు ఆయన కూడా వస్తాడు. ఆయన రావాలా? ఆయన కూడా వస్తాడు. చింటూ వీళ్ళు కూడా ఆయన కూడా వస్తాడని చెప్తున్నా. ఇప్పుడు బి కొడితే ఇప్పుడు బి దెబ్బలు తింటా. దెబ్బలు తింటారు, ఇప్పుడు కూడా దెబ్బలు తింటా. జర దూరం ఉండు, నా చేతులు ఆగవు. దూరం ఉండు, నా చేతులు ఆగవు. ఒక్క నిమిషం దూరం జరిపి నా చేతులు ఆగవు. నా చేతులు ఆగవు. నేను జర దూరం ఉంచాను. ఆయన దూరం ఉంచుర్రి, ఆయన దూరం ఉంచి ఆయన దూరం ఉంచి చెప్పు. నువ్వు హట్ అయినా నేను పిలిపించిన లేడు, వాడు వచ్చినాక వాడిని కూడా పిలిపిస్తా. అర్థమైందా? వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా చేసుకుని ఆయన ఆ రోజు ఆయన ఒక్కడే కాదు కదా, అందుకు వీళ్ళు వచ్చారు. ఫస్ట్ నువ్వు ఇంటికి నాడు ఆయన వచ్చి నీకు సారీ చెప్పకపోతే నేను అసలు మా ఇంటికే పోను. మా అన్నలు నా తమ్ముడు నేను ఏ దావత్కి పోను, వాళ్ళ ఇంటికే పోను. నేను నీకు మాటిస్తున్నా అన్న వాళ్ళ ముందు. నువ్వు ఆ రోజు మీ అన్న లాద్దంతే మీ అన్నని ఎందుకు పట్టుకోలేరా? నువ్వు చూడు ఒకసారి ఎవరిని ఫస్ట్ ఆపిందా అని, ఎవరిని సెకండ్ నేను తర్వాత నువ్వు మళ్ళా రివర్స్ అయితే మేము వచ్చినాం అంతే. 2 రోజుల నుంచి నాకు వచ్చిన ఫోన్ నీకు చూపిస్తా. రోడ్ ఎక్కుతే ఏమైంది, రోడ్ ఎక్కితే చింటూబాయ్ ఏమైంది, చింటూబాయ్ ఏమైంది, ఎవరికేం చెప్పాలి? నా తలకాయ ఎడ పెట్టుకోవాలి, ఎడ పెట్టుకోవాలి కదా. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా అందరు ముందు సారీ అని చెప్పి స్కూల్ పంపించి సాయంత్రం చింటూ నీకు అన్ని 100 ఫోన్లు 1,00,000 ఫోన్లు రానిరా. నీ భార్యను ఎవరు చూసుకుంటారు? నేనే చూసుకోవాలి. మీ పిల్లని ఎవరు చూసుకుంటారు? నీకు ఆ తెలివి ఉందా? ఇంకా కొట్లాడుకుంటూనే ఉంటావారా? ఇంకా కొట్లాడతావా? ఇట్లా కొట్లాడతావా? కొట్లాడతలేనా? ఏందిరా ఇది? ఏ రకంగా మాటలు మాట్లాడారు? అట్లా అన్నారు. ఏంద్రా ఇవన్నీ? నాకు విడాకులు ఇప్పిస్తారంట. ఇవన్నీ ఆలోచించరా? ఏం మాట్లాడుతున్నావు? నేను ఇస్తానా? వాళ్ళెవరు ఇప్పింది? వాళ్ళు చేసిన పెళ్లి నేను చేసుకున్నా, నేను వాళ్ళకి చెప్పుకున్నా. నువ్వు అడుగుతున్నావు ఈ క్వశ్చన్. వాళ్ళెవరు ఇప్పిస్తాన్నారు అంటే ఏందా చిప్స్ ప్యాకెటా? నీ అన్నగాడు అందరినీ పిలిపి, లేకపోతే నాకు అవసరం కూడా లేదు.
మీరు అన్న మీరు రారి ఎవరో వచ్చుకోసం రారి ఈయన కూర్చుంటా తీసుకురా ఇగో నువ్వు దగ్గర రాకు నువ్వు దగ్గర రాకు దూరం జరుగు నిన్నే కొట్టిరుగా ఈడికే రమ్మాను వాళ్ళన్నాన్ని తీసుకొని రావాలి ఈయన కూర్చోవాలి లేదు వాళ్ళ అన్నాన్ని తీసుకొని రావాలి నేను కూర్చోవాలి ఈయన్నే కూర్చుంటా ఈయన్నే కూర్చుంటే ఈయన్నే కొట్టాలి ఇప్పుడు నువ్వు ఏం చేద్దాం ఆ రోజు కూడా ఒక్కనున్నా ఈ రోజు కూడా ఒక్కనున్నా తీసుకొని రాబోరి మేము ఎందుకు ఏం మాట్లాడతలేం రా నీ సైడే ఉన్నామని కదా అక్కడ ఏం మాట్లాడతలేం వాళ్ళు కూడా ఏం మాట్లాడుతారు వాళ్ళు ఏం చెప్తారు చెప్పు వాళ్ళు లేని ఏం చేస్తారు చెప్పు ఏం చేస్తారు చెప్పు నన్ను కొట్టినట్టు వాళ్ళ ఇంటికి తీసుకొని 10 మంది తీసుకొని కొడుతుంటారు అన్న బతుతారు నేను ఒక్కని చాలా చేసేది ఉన్నాయి రా భయ్ అప్పుడే కానీ ఇప్పుడు ఎందుకు ఇవన్నీ మనోడు ఏమి ఒక్క మాట అయినా మాట్లాడుతున్నారా భయ్ నువ్వు వచ్చినప్పుడు ఎట్లా మాట్లాడినాడు తప్పు చేసిండు తప్పైతే ఒప్పుకుంటున్నారా ఒప్పుకుంటున్నా మరి ఒప్పుకున్నప్పుడు నువ్వు మనసు మీ పెద్దగా ఉన్నాడు రా ఈ చిల్ల లెక్కలు చేయొద్దు వాళ్ళు ఏదో తప్పు చేసిరని నువ్వేమో కొడదామని ఇంకా పెద్ద చేసుకుంటే చిల్ల లెక్కలు అంటారు రా అరే మేము దిమాక్ ఉన్నాడు ఇట్లా చేయడు గురించి ఆలోచిస్తావు నీ బిడ్డ గురించి ఆలోచిస్తావు ఇంకా పెద్ద చేసుకున్నావు నువ్వు చెప్పులు వేసుకోవాలి నువ్వురా చిల్లర నాకరే మంచి చెప్తలేదు నువ్వు లేచి మాట్లాడు లేచి మాట్లాడు మనోడికి అదేంది మా ఇంట్లో కూర్చుండిపోయింది మనోడు సారీ చెప్తానే వస్తాం అన్నట్టు ఫీలింగ్ నువ్వు వచ్చినా నేను ఒక మాట చెప్తా మేము చెప్తున్నాం కదా బా మేము వచ్చి సారీ చెప్తున్నాం ఆంధ్ర కూడా చెప్పిస్తాం ఇప్పుడు ఏందో ఇంటికి పోదాం నాకు నీ మీద ఉన్న కోపం అంత ఇంత కాదు నువ్వు కనబడతా నీ మిడకాయలు కోడలు ఇడిచినాడు ఇడవబుద్దా నువ్వు కనబడ్డావు ఇప్పుడు నిన్ను కొట్టాలని లేదు నువ్వు వచ్చినావు తన్నోడేడి వస్తాడు వాడు కూడా సారీ చెప్తాడు కాకపోతే ఇప్పుడు మా మాట మీకెళ్ళి మేము వచ్చినాం కదా బాబా మేము అందరం అయితే ఉన్నాం ఆ రోజు మేము సారీ చెప్పండి మీరు టికెట్లు అంతా ఆయన కోసం కూర్చోవాలి ఆయన ఎప్పుడు వస్తాడా ఇట్లా కూర్చుంటా ఆడు నిన్ను కొట్టినందుకే మాట చెప్పాలి ఇగో ఆమె ఈడ ఉండడం ఆమెకి కొంచెం గిల్టీ ఫీల్ అవుతుంది ఆమె అందుకని చెప్పి వచ్చి సారీ చెప్పు అని చెప్పి మాట్లాడి ఫోన్ చేసి మాట్లాడి మనోడు వచ్చిండు ఇంకేందన్నా మనోడే రావాలా అని నీకుందా ఏం కొడతానే నీ కోపం చల్లగా అవుతుందా అది ఏమైతుంది చెప్పు నాకు మళ్ళా అలా ఆని పిలిపాను నేను వచ్చింది కదా ఎంతో మాట్లాడు రావాలి ఈయనే కదా నన్ను కొట్టింది ఈయనే దెబ్బలు తిన్నది ఈడికే రమ్మను జీవితాలు పోతున్నాయి చింటూ మీ ఇద్దరు గొడవలల్లా పనాలే పోతున్నాయి మా వీడ ఎందుకు పోతే చింటూ అంత చిన్న విషయంకి నేనేం ఈడ ఇగో తీసుకోలే నాకేం అటు కావాలని నేనేం ఇగో తీసుకోలే అటు కావాలి చింటూ మాతోని పాపకి హెల్త్ బాలే చింటూ పాపకి హెల్త్ బాలే చింటూ ఏం చేయాలి చింటూ నేను పాపకి హెల్త్ బాలే వీళ్ళకి తెలియదా వీళ్ళకి తెలియదా అరే నా పాప గురించి నాకు తెలుసు చింతున్నందుకే నువ్వు ఓట్లేసి నాకు ఇచ్చేసి పో అని చెప్పిన ఆ రోజు కూడా నాకు ఇచ్చేసి వెళ్ళిపోయి ఇప్పుడు కూడా అంతే విడాకులు ఇస్తున్నారుగా తీసుకుంటా విడాకులు అడుగు మళ్ళీ అడుగు తీసుకుంటానా ఈడవాడు ఆడెందుకన్నాడు అన్నమాట చాలా ఎక్కువ చేస్తున్నావు చింటూ అర్థమవుతుందా మీరు కొట్లాడుకొని ఆమె మధ్యలో తీసి గలీజ్ చేస్తున్నావు మీరు కొట్లాడుకొని ఆమె మీద ఎందుకు ఎగురుతున్నావు ఆమెకేం అడుగుతావు నువ్వు ఇప్పుడు నేను చెప్తా మీరు తాగి మీరు కొట్లాడుకొని మంచి ఊర్రు ఇప్పుడు మళ్ళీ ఆమెకి ఎందుకు అడుగుతున్నావు అరే బాయ్ నేనేమో వీడియోలు పెట్టినా బాయ్ వీడియోలు పెట్టినావు అంటే నేనేమన్నా గుంజినా బాయ్ నేను ఇంటి ముంగడ పోయినా బాయ్ నేను ఇంటి ముంగడ పోయినా ఆమెకేం అడుగుతున్నావు ఆమెనే కదా ఇప్పుడు వాళ్ళన్నలు అంటే ఎందుకు అయింది చేతిలో పాప ఉంది పాప ఉంది ఎట్లా చేస్తారు చెప్పు అన్న చేతిలో పాప ఉంది ఎట్లా చేస్తారు అన్నలైతే వదిలేసుకొని రాలే నేను
రాలే అన్నదైతే వదిలేసుకోండి నేను. మళ్ళీ ఆ రోజు నువ్వు ఎందుకు కొట్టలేవు? అరే నా చేతిలో బిడ్డ ఉంది రా, నువ్వు నన్ను నూకేసినావు. ఇప్పుడు కొట్టు, ఇప్పుడు కొట్టు, ఇప్పుడు కొట్టు, ఇప్పుడు నువ్వు కొట్టాలి, ఇప్పుడు నువ్వు కొట్టాలి, నేను చూడాలి. ఆ రెండు కళ్ళతో నేను చూడాలి. నువ్వు కొట్టు, నువ్వు కొట్టు. రే పిచ్చి లేచి కొడతనే అవుతుందా సన్నగా అవుతావారా? అరే తప్పురా, తప్పు చెట్టు నన్ను కొట్టినప్పుడు చాలా తప్పురా, చాలా తప్పు, చాలా తప్పురా. నన్ను కొట్టినప్పుడు ఎవరు తప్పని మాట్లాడానా? నిన్ను కొట్టినంటే నేను కొట్టినారా? నేను కొట్టినా. ఇది చాలా తప్పురా, చాలా తప్పురా. రై ఇది చాలా తప్పు. నువ్వు ఆయన ముఖం చూడకురా భయ్. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. నీ భార్య ముఖం, నీ బిడ్డ ముఖం చూడరా. నీ భార్య ముఖం, నీ బిడ్డ ముఖం చూడు. ఈ జిడ్డు లెక్కలు చేస్తేనే ఇవాళ మంచిగా ఉంటావు అని రేపు నీ అదే పానం తీస్తుందిరా. అన్నా నేను చేసిన జిడ్డు లెక్కలకి కారణం ఇగో మీరే అన్నా. ఎందుకు తెలుసా? ఇప్పుడు నేను ఇంత గట్టి కూడా సరే, నేను ఇంత గట్టి కూడా వరులుతుంది మిమ్మల్ని చూసుకోనా అన్న? నాకు మీరు అన్నారు అన్న, నాకు మిమ్మల్ని చూసుకొని ఇంత గట్టి ఈ జగల మాట్లాడుతున్నా కొడుకులతోటి. ఇంతసేపు కూడా కాదన్నా, లేకపోతే సంపూర్ణ నాకు 2 నిమిషాలు కాదన్నా చంపి పడదే అంటున్నా కదరా. మిమ్మల్ని చూసుకోనా నేను? నువ్వు ఎవరు ముంగట ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తుండే నీకు ఏమైనా అర్థమవుతుందా చింటూ? అర్థం కాదు, నాకు పిచ్చి వేస్తుంది, నాకు పిచ్చి వేస్తుంది. మనుషులు నాకు పడుతుంటే నాకు తప్పు ఇవన్నీ చేయొద్దు. ఆపుకుంటున్నా అంతే. మనుషులు కనబడకూడదు, నేను ఆపుకుంటున్నా. నాకు ఆపుకోవాలని లేదు, చంపాలని ఉండే ఆపుకున్నా. నువ్వు లోపల పెద్దగా అయితే అరే మీరు ఓరి మనం తీసుకురండి. అరే నువ్వు మళ్ళా చేతులు గీతులు లేపుతున్నావు ఎందుకు రా భయ్? ఎట్లా వస్తారు రా భయ్? కొట్లాట అవుతుందంటే తీసుకురా అన్నాడు. ఇంకా పెద్ద చేస్తుండీడు. ఎట్లా అవుతుంది చెప్పు? కొట్టనన్నా సరే. ఇప్పుడు ఇగో ఓవన్ మీద చేతులు లేవటానన్నా. మీరు చెప్పినప్పటి నుంచి ఇప్పుడు కూడా నేను చేతులు లేపాలి అన్న. వాడు కావాలన్నా నాకు. వాడు ఏం చేస్తావు రా? వచ్చే నీకు ఏం చేస్తావు చెప్పు అన్నా. ఎందుకు నేను ఏం చేసినా? వానికి వాని పిల్లలకి చిచ్చులు పెట్టినా, వాళ్ళ సంసారాన్ని రోడ్డు మీద గుంజినా. చెల్లెకి బావకి లొల్లి అయితే ఎట్లా మాట్లాడాలన్నా? ఏ రకంగా కూర్చోబెట్టుకొని పని తప్పు అని చెప్తురు, సారీ చెప్తురుగా. కొట్టిన దినం ఏడిపోయిందన్నా. అన్న కొట్టిన దినం నేనేం చంపాను, నేనేం చంపాను. నువ్వే మాట్లాడు. మీ అన్నని పెద్దన్నని పిలిపి, పెద్దన్నని కూడా అట్నే పిలిపి. నీకు దండం పెడితే పెద్దన్నని కూడా అట్నే పిలిపి, పెద్దన్నని కూడా అట్నే పిలిపి. నాకు పాపకి ఇబ్బంది అయితే నువ్వు ఇంటికి రా, ఆయన పిలిపించి సారీ చెప్పకుండా నువ్వు వేరే మళ్ళీ నన్ను తీసుకొచ్చి. సరే ఇప్పుడు ఈ మాట అన్నావు కదా, నువ్వు ఈ మాట మాట్లాడినావా? దీంతో నా మాట్లాడిపి వీళ్ళన్నని కూడా పిలిపి. అలా నువ్వు ఇంటికి రావే, నేను పిలిపిస్తానని. ఇంటికి వస్తా ఇగో అన్నతో నుండి వస్తా. నేను ఏడుకోను అన్న, నేను 2 రోజులు ఉంటాను. ఆయన ఉండరు రా భయ్, నేను వద్దు అని చెప్తలే. నేను ఏమన్నా కాదు బాబు, తప్పని నేను ఒప్పుకుంటున్నాం కదా. ఇంటికి వస్తే ఆయన కూడా వస్తారు, కూర్చొని మాట్లాడితే అయిపోతుంది. దానికి ఇప్పుడు మనం చేసుకున్న దానికి చెల్లెని బాధ పెడితే ఎంత? అది ఈ ముచ్చట అంతా నీకు ముంగడేమైంది నాయన? నీకు ముంగడేం చేసినావు నువ్వు? ఇదంతా కొట్టాలి తిట్టాలే బదులు ముంగడేం చేసినావు నువ్వు? ముంగడేం చేసినావు అంటే గరంలో నువ్వు ఓట్ చేసినావు, మేము ఓట్ చేసినాం, అప్పటికి అయిపోయింది. ఇప్పుడు ఏందో మనం మాట్లాడుకోవాలి కానీ దాన్ని ఇబ్బంది పెడితే నీకు ఎట్లా మంచిగా అనిపిస్తుంది నాకు చెప్పు. దాని ఇబ్బంది ఇప్పుడు మీకు భలే కనబడుతుంది. మళ్ళీ మీకే ఫస్ట్ ఎక్కడ పోయింది దాని ఇబ్బంది? కాళ్ళు చేతులు లేవట్టినప్పుడు ఎక్కడ పోయినా మీ ఇబ్బందులు? అవును, దానికి అది ఏదో గరం మీద అయిపోయింది, కోపం మీద కొట్టిన దానికి మేము సారీ చెప్పుకొని మా తప్ప మేము తెలుసుకొని వచ్చినాం కదా. ఇగో ఇప్పుడు నా డిసిషన్ ఏం లేదు అన్న. ఇక రాను, ఇగో నువ్వే రాను అన్న, నువ్వు కూడా రా అన్న. లేదన్న ఇగో ఇప్పుడు మీరు ఇప్పుడు ఈయన ఉన్నాడన్న, నన్ను కొట్టిండు, నేను ఇప్పుడు క్షమాపణ చేస్తున్నా అన్న. ఇలా అన్నవాడు కూడా వస్తాడు, ఏం చేయాలి మీరు ఎప్పుడు అన్న? ఏం చేయాలి? అరే పాప ముఖం చూసి వదిలేరా భయ్, ఎట్లయినా మీ బొమ్మడిదిలే అవుతారు కదా. ఏం చేస్తారు? అరే మీరు ఆయన వచ్చిన తర్వాత నేనేం చేయాలని మమ్మల్ని అడుగుతున్నావు నువ్వు? అయ్యో నువ్వు ఇప్పుడు ఇగో వీళ్ళు వస్తానే వాళ్ళు సారీ చెప్పిరు, దానికంటే పెద్ద మాట ఏడుంటాయిరా? కాంప్రమైజ్ అయితే చెప్పు, అందరు ఒకటే ఉంటారు. వాళ్ళు వచ్చి సారీ చెప్తే అంతే అని. నువ్వేం కాంప్రమైజ్ అవుతావు? నీకేం కావాలా?
అది మరి ఇక నువ్వేం ఆశించున్నావు అది కూడా చెప్పు మళ్ళీ నీకేం కావాలో అది చేస్తాం మళ్ళీ సరిపోదు మా ఆయన వల్ల వచ్చి ఇప్పుడు sorry చెప్తాడు. మా చెల్లి నేను జీవితం నిన్ను నాశనం అయిపోతుందని ప్రేమించిన చూస్తున్నావు. పెళ్లి చేసుకున్న మీ చెల్లెని కాదు మీ అన్న నాకు కావాలి తీసుకొని రా ఒక్కసారి. ఏం చేసావు ఇప్పుడు నువ్వు ఎట్లా చింటూ? వచ్చినావు ఇగో తే అంటే తమ్ముని తెచ్చినావు కదా అన్నను కూడా ఒకసారి ఆయన ఉంటే ఇప్పుడే ఏం చేసిండు? నాకేం సరదా ఎప్పుడు కాదు. వస్తాడు? నాకేం సరదా కాదు. ఎప్పుడు వస్తాడు? నాకేం తెలుసు పని మేమన్నాడు ఎప్పుడు ఎప్పుడు వస్తాడు? వస్తాడు? అప్పటిదాకా ఈయన ఉందాం ఈయనే కదా నన్ను కొట్టింది ఇగో ఇదే జాగాలగా ఇగో ఈయనే కదా లాట్ దన్నది ఈయన ఉందాం ఈయన ఉంటా నేను ఈడికే రమ్మని ఈడికెళ్ళి నేను జరిగాను వచ్చేవాడికి అప్పటిదాకా పాప నేనే ఉంచుతావు చెల్లె నేనే ఉంచుతావు బాను పొద్దున పిలుస్తే అయిపోతున్నాను ఈ టైంకి ఎందుకు చేస్తాం నన్ను కొడతారా మీరు నన్ను కొడతారా పిలుస్తేనే వస్తారు, నన్ను పిలుస్తేనే కొడతారా వస్తారు. ఇప్పుడు కూడా కొన్ని ఉన్నా దర్రా కొడతాడు దరి ఇప్పుడు కూడా కొన్ని దర్ కొట్టిరి ఇప్పుడు రౌడీ షీటర్లా మీరు రౌడీ షీటర్లా నువ్వు చేస్తున్నావు ఇప్పుడు అట్లా. దారి దారి తీసుకోండి అరే వాళ్ళు తగ్గొచ్చారు కదా ఇంకేం కావాలి? నువ్వు చెప్పు రాదే నీకేం కావాలో ఇంకేడు దాకా అవుతావు? చెప్పినా నా కాళ్ళు కావాలి ఏం చేస్తావు? చెప్పినా నా ఏం కాళ్ళు సారీ కావాలి సరిపోదా? సరిపోదు నువ్వు కూడా అంటావు అట్లా? లేదు, వాళ్ళని తీసుకొని రా సరే నేను ఏమంటున్నా ఉండుమా నువ్వు ఆ గోపాలే నువ్వు ఇండురా ఇన్ని రోజులు ఉంటా ఈడు ఉండు కానీ ఇగో ఇవన్నీ లొల్లిలు వద్దురా ఈడ బాగుండదురా నీకు అర్థమైతలే నీ మంచి గురించే మాట్లాడుతున్నాం కదా నీ సైడే మాట్లాడుతున్నాం వాళ్ళ తప్పు అనే చెప్తున్నాం కదరా ఇంకేం కావాలరా అరే చిన్న పాప ముఖం చూడరా పోయి ఆడ బాధ అనిపిస్తుంది మాకు బాధ అనిపిస్తుంది నీకు అనిపిస్తలేదారా అరే మీరు మీరు ఎందుకు అది చేసుకురు మీరు ఇంతగానో మాలే మీరు చూడు ఈ చిన్న కోపం వల్ల ఫోన్లలో మాట్లాడే కోపం వల్ల ఇగో ఇంతవరకు తెచ్చుకోరు ఏం చేస్తారు చెప్పురి మీరు అర్థం చేసుకోవాలా ఇగో ఇప్పుడైనా ఇప్పుడు బాగానే కోపం ఉంటది ఇప్పుడు మీరు ఎట్లా కొట్టేస్తారు చెప్పురి అది ఎంతవరకు కరెక్ట్ నా తప్పు చేసిరన్నా తప్పు ఒప్పుకుంటురు వీడిపి క్షమించాలి కదా వాళ్ళతో పాటు వీడిని తప్పు చేస్తుంది కదా అయ్యో మనోడు మీ ఇంకో పెద్దన్న మీ ఆయన వస్తే అయిపోతుండే ఒక 2 దెబ్బలు కొడుతుండే సైలెంట్ అయిపోతుండే మీరు ఇంకా పెద్ద అన్నా, ఇది ఒక పెద్ద ప్లాన్ అన్న తోకలను పంపించాలి ముందు ఆడేమైతుందో సినిమా తలకాయకి చెప్పాలి పోయి తలకాయ తర్వాత పెద్ద సీన్ చేస్తుంది అన్న ఇది ఫస్ట్ టైం కాదన్న ఇది రెండోసారి అన్న రెండోసారి ఆన్ విషయంలో రెండోసారి ఇది అంతకు ముందుకు చాలా పెద్దగా ఇది రెండోసారి అన్న చింటూ, అప్పుడు మీకు అయిపోయింది ఇప్పుడు మా దాకా వచ్చింది కదా. మళ్ళీ ఫస్ట్ అయిపోయింది ఇప్పుడే తీసుకొచ్చింది మరి ఏం ఆడు తీసుకొచ్చిండు? ఫస్ట్ అయిపోయింది ఇప్పుడే తెచ్చిండు మరి నాకేం తెలుసు చింటూ? నీకు ఏమీ తెలియదు నువ్వు ఇందులో ఏమీ చేయలేదు నీకు ఏమి పాత్ర లేదు ఇందులో. చెప్పురా నేను ఏం నీకు ఏమి చేసినావు? పాత్ర లేదు నువ్వు చెప్పు నేను లేదు, ఏం నీకు చేసినావు? పాత్రనే లేదు ఇందులో. వాళ్ళు అన్నీ సఫర్ చేస్తున్నావు. లేదు, లేదు. ఇగో మీరు ఇక్కడికి వెళ్ళిపోరి మీ అన్నని తీసుకొని రారి అది ఏముందో మనసులో రెండు కొడతాడో, తిడతాడో, చేస్తాడో లేదు, దాంతో తర్వాత మాట్లాడదాం మనం. షర్ట్ తెప్పివా జరా నాకు అరే పోరా రే అన్న పోతా పో లోపడు వాళ్ళు వెళ్ళిపోతారు పోరు భయ మీరు తీసుకొని అమ్మా నువ్వు లోపడు అన్నయ్యని తీసుకొని రా, అన్నయ్యని. మీ అన్నయ్య లోపడు ఉన్నాడుగా, తీసుకొని అది రా. ఇంకా పెద్దగా అవుతుంది పోనీ. మీ అన్నయ్య రాకపోతే మీకుంది జాతర పోని షెడ్ నింపుకొని వాళ్ళేదో తప్పు చేసి కానీ మళ్ళా ఈడిపి తప్పు చేసుడు ఎంత కరెక్ట్ అనా అగో చూడా నాన్న ఇగో చూడు అరే వాళ్ళు పోతారా అరే పద్ధతి కాదురా భయ్. అరే వాళ్ళు ఏమని వేసుకొని వాళ్ళు పోతారు అని కాలు కడుకొని పోమని చెప్పు పిల్లలు ఉన్నారు అరే కాలు కడుకోరే కాలు కడుకొని పోమని